కళ్యాణ్ గారు ఆయన సాధించినటువంటి సక్సెస్, ఆయన సాధించినటువంటి విజయం మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లా. 100% స్ట్రైక్ రేట్ తోటి ఆయన అద్భుతమైన విజయాన్ని సాధించడంతో పాటు అటు రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రభుత్వాలు నిలబెట్టడానికి ఒక వెన్నెముగ్గా నిలిచారు. సో ఆయన గురించి ప్రత్యేకంగా ఏమీ మాట్లాడక్కర్లేదు, ఎందుకంటే చాలామంది చాలాసార్లు మాట్లాడుతున్నారు. మనం తెల్లారులేస్తే టీవీల్లో అన్ని చోట్ల చూస్తున్నాం. ఆయన తీసుకున్నటువంటి పంచాయతీరాజు, వాటర్ వర్క్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తున్నారో, అలాగే మన మినిస్టర్లు తీసుకున్నటువంటి ముఖ్యమైన శాఖలన్నీ కూడా ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తారో మనందరం చూస్తున్నాం. ఎంత గొప్పగా పనిచేస్తారని మనమేమి ప్రత్యేకంగా మాట్లాడుకోకర్లేదు. అయితే ఎన్ని మాట్లాడినా ఒక విషయం అయితే మనం మాట్లాడుకోవాలి. ఒక సినిమా స్క్రిప్ట్ కానీ ఒక ఉపన్యాసం కానీ దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. అంటే ప్రతి స్పీచ్లోనూ ఒక హీరో, అంటే ఒక సినిమాకి చెప్పిన ఒక హీరో, ఒక విలను, ఒక హీరోయిన్, ఒక హాస్యగాడు, ఇలా ఉంటారు. సో మనం వైసీపీ హాస్యగాళ్ళ గురించి చెప్పుకోకుండా ఈ స్పీచ్ని ఎండ్ చేయలేం. ఎందుకంటే జగన్ లాంటి హాస్యనటుడు కనే కళల గురించి మీకు చెప్పాలి. ఆయన ఎలక్షన్స్ అయిపోక ముందు నిద్రలోకి వెళ్ళారు. ఇప్పటికి నిద్ర లేవాలి. అప్పుడప్పుడు నిద్రలో లేచి కలవరిస్తుంటారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి, మన ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేదు.